సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ప్రశాంత్ కిషోర్ గారి కామెంట్స్ పైన మీ ఇమిడియట్ రెస్పాన్స్? ఇప్పుడు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక చెట్టుకి పంట ఎండిపోయిన తర్వాత వచ్చిన కుక్కమూతి పిందెలు ఒక 3 ఉన్నాయి అనుకోండి. 3 కుక్కమూతి పిందెల్లో ఒకడు ఒక మాట వినకుండా ఈడు వదిలేసిన వాడి దగ్గర పనిచేస్తున్నాడు అనుకోండి. ఇంకొక ఇద్దరు వీళ్ళకి ఎగనిస్ట్గా పనిచేస్తారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇద్దరిని పరిరక్షించుకోవడానికి అందులో ఒకడైతే ఎందుకు పనికిరానోడు, ఆ ఎందుకు పనికిరానోడిని పరిరక్షించుకునే నేపథ్యంలో ఇంకో పనికొచ్చినోడితో నిజంగా ప్రాపర్గా పనిచేస్తున్నాడు చెడగొట్టే కార్యక్రమానికి తెరలేపినోడు అంటే ప్రశాంత్ కిషోర్. మీకు లాజిక్ చెప్తా, 3 బై ప్రోడక్ట్స్ వచ్చాయి. అలా అప్పుడు అన్నా హజారే నుంచి వచ్చిన 3 ప్రోడక్ట్స్ లాగా ఒకటి కేజ్రీవాల్, ఇంకో కిరణ్ బేడి, 3 రామ్దేవ్ బాబా. దీస్ ఆర్ ఆల్ ప్లాంటెడ్ క్రీచర్స్ బై రెస్పెక్ట్ టు బీజేపీ. ఇవాళ ఎప్పుడైతే కేజ్రీవాల్ బీజేపీకే ఏకుమేకే పరిస్థితిలో కేజ్రీవాల్ మీద బీజేపీ చేస్తున్న దాష్టికం వెసస్ ఇవాళ ఇదే ప్రశాంత్ కిషోర్ ఈ దగ్గర నుంచి వచ్చిన 3 బై ప్రోడక్ట్లలో ఒకడు రుచేంద్ర సింగ్, ఆయన కూడా అక్కడ వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్నాడు. ఇంకో అతను ఈ సునీల్ కనుగోలు కాంగ్రెస్కి పనిచేస్తున్నాడు. మూడవడు ఈ రాబిన్ శర్మ, వీడే ఎందుకు పనికిరాని వాడు. వీడిని పరిరక్షించే నేపథ్యంలో సునీల్ కనుగోలు ఇండైరెక్ట్గా కాంగ్రెస్ నేపథ్యంతో అలైన్ చేసుకుని కూర్చున్నాడు. ఈ రుచేంద్ర సింగ్ అన్నతను ఇతన్ని స్ట్రాటజీస్ అనండో లేకపోతే ఏదన్నా గ్రౌండ్ వర్క్ పనిచేస్తున్న ఒక పార్టీకి అలానే ఉన్నాడు. ఇవాళ ఎవరెవరు అతీతం కాదు కదా, ఎవరు మట్టుగాడు ఒక్కొక్కరిని నెత్తికేసుకుని కూర్చున్నారు కదా ప్రజాస్వామ్య ద్రోహుల్ని. నేను ఎవడైనా నాకు మొహమాటం లేదు దీంట్లో. వీళ్ళు నిజమైన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వాళ్ళు కాదు, నిజంగా పుట్టేట ముంచిన వాళ్ళు. వీళ్ళని ఏ పార్టీ పెట్టుకున్నా నో ఎక్స్క్యూజెస్. వీళ్ళు ఇవాళ ఏంటంటే తెన్నింటి వాసాలు లెక్కెట్టే బ్యాచ్ కింద వీళ్ళు అభివర్ణించండి. అంటే వీడికి రేపొద్దున వీడికి నీతి జాతి ఏముండదు. రేపొద్దున ఇంకొక పార్టీతో చూడండి, నేను దాకా బీజేపీ చేసి కాంగ్రెస్ వాళ్ళు తీసుకెళ్తానంటే రెడీ అయిపోయింది. అదే చెప్తున్నాను, వ్యాపారస్తుడికి ప్రాఫిట్ మాడ్యులేషన్ ఉంటుంది, కానీ నిజమైన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉండదు. ఒక ప్రోడక్ట్ ని సేల్ చేయడానికి ఏదైనా చేయొచ్చు. ఆ ప్రోడక్ట్ ని సేల్ చేసే మ్యాజిక్ ప్రక్రియలకి ఒడిగట్టిన వాడు ఇవాళ ఏం చేస్తాడు, ఆ మ్యాజిక్ మానేశాడు. ఎందుకంటే దొరికిపోయాడు మార్కెట్లో, ఇంకా ప్రోడక్ట్కి వ్యాలిడిటీ లేదు. అప్పుడు ఏంటి, ఈ బై ప్రొడక్ట్స్తో ప్రోడక్ట్ వ్యాలిడిటీ క్రియేట్ చేయడానికి చూస్తున్నాడు. అందులో ఒకడు పనికిరాని వాడు, ఇంకోడు యావరేజ్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే బీజేపీ పార్టీ కన్సిడరేషన్స్ తో కొసరు వదులుతున్న రాష్ట్రాలను గెలిపిస్తున్నాడు సునీల్ కనుగోలు. మీకు అర్థమవుతుందా? ప్రభుత్వ పూర్తి వ్యతిరేకత, అది కాంగ్రెస్ గెలిచే సర్కమాస్టెన్సెస్ ని సునీల్ కనుగోలు తన పాకెట్లో వేసుకున్నాడు. ఎక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, కర్ణాటక. తదనంతరం ఒక ఆబ్లిగేషన్ గా తెలంగాణకి నెత్తుకొచ్చాడు. జస్ట్ 3 నెలల మ్యాజిక్. ఇప్పుడు అదే మ్యాజిక్ ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ప్రదర్శించడానికి ప్రశాంత్ కిషోర్ అండ్ మిగిలిన వాళ్ళు ఇద్దరు కలిపి చేస్తున్న ఒక స్ట్రాటజీ. ఎందుకంటే ఈ పకోడీ గారిని పరిరక్షించాలి కాబట్టి, ఈ రాబిన్ సింగ్ గారిని. ఇక్కడ మీరు ఇది గమనిస్తే వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేస్తే రైట్, అది ఈ తెలుగుదేశం అండ్ భోగోని ఛానల్లో ఒక స్ట్రాటజీ. అవతరోడు ఏం చేసినా తప్పు. మీకు అర్థమవుతుందా? ఈ అవతరోళ్ళు ఏం చేసింది తప్పు అన్న దగ్గర మీకు ఒక చిన్న కంపారిజన్ ఇస్తా. దగ్గర 40 నుంచి 50 కోట్ల దగ్గర సంక్షేమాన్ని అని ఒక ఫిక్స్డ్ ఫిగర్ ఉంది ఏది తెలుగుదేశం గవర్నమెంట్లో. వెసెస్ ఈ గవర్నమెంట్ లో 70,000 కోట్ల పైచీలకు సంక్షేమం ఉంది. ఈ రెండు కంపేర్ చేద్దాం, దానికి లెక్క పత్రం ఉండదు. ఈ 70,000 కోట్లకి అనా పైసలతో లెక్క ఉంది. యు గాట్ ఇట్? ఇప్పుడు ఎప్పుడైతే ఒక ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేస్తున్న దగ్గర, అకౌంటబిలిటీ అన్న దగ్గర, ఇప్పుడు ఈజ్ ఎ కస్టోడియన్, విల్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, చీఫ్ మినిస్టర్ ఈజ్ నథింగ్ బట్ ఎ కస్టోడియన్. వీడేం చెప్పాడు, ఇప్పుడు ఈజ్ ఎ ప్రొవైడర్. ఏం ప్రొవైడ్ చేయాలి ప్రభుత్వ అధినేత? ప్రజల అవసరాలు. ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి? విద్య, వైద్య, ఆరోగ్యం. వీటి మీద కదా అతను ఫోకస్ చేసింది. ఇది ఈ 75 సంవత్సరాల స్వతంత్రంలో మేము ఎందుకు చేయలేపాం అన్నది వీడి బాధ. అసలు ప్రైమరీగా పాయింట్ ఏంటంటే పనిచేస్తున్నారు అనే ఓడ్ అవునండి. ఇదే పంచడం అన్న దానికి వాడికి ఇప్పుడు ఈ 3 కదా లాజిక్లు. ఇప్పుడు అతను చేస్తుంది ఏంటి, సంక్షేమంలో పెన్షన్ ఇస్తున్నాడు. ఎవరికి? ఒక 64-65 లక్షల మంది. They're all above 60+ years old. అందరూ కలిపి వాళ్ళు, ఒంటరి మహిళలు, వికలాంగులు అందరూ కలిపి 65 లక్షలు. అంటే ఇన్ నీడ్ ఆఫ్, అంటే సమాజంలో ఇన్ నీడ్ ఆఫ్ అన్న వాళ్ళకి ప్రభుత్వం రెస్క్యూకి వెళ్ళడం. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? రెండోది 31 లక్షల దగ్గర ప్రజలకి సెంటున్నర భూమి ఇచ్చారు. దే ఆర్ ఇన్ నీడ్ ఆఫ్. ఇప్పుడు దేశంలో ఏమన్నా మోడీ గవర్నమెంట్ కానీ లేకపోతే ముందు కాంగ్రెస్ కానీ రోటీ కపడా వర్మకానని కాంగ్రెస్ అనుకోండి, లేకపోతే ఇక్కడ లేని వాళ్ళకి ఇల్లు కడతాం, టిడికో ఇల్లు బొడుకో ఇల్లు అని చెప్తున్న నినాదాలన్నీ కేంద్ర ప్రభుత్వమే కదా. డెవలప్మెంట్ కదా, ఒక ఫ్యామిలీలో ఇల్లు కట్టుకోవడం డెవలప్మెంటే కదా. ఎంతమందికి ఉపాధి వస్తుంది సార్? ఇప్పుడు ఒక ఇటుకలు పట్టి వాడికి పని,
ఓ సిమెంట్ వాడికి పని, నెక్స్ట్ ఇసుక తీసుకొచ్చేవాడికి పని, తర్వాత కూలి పనులు చేసుకునే వాళ్ళకి పని, మేస్త్రులు వీళ్ళంతా ఒక వ్యవస్థను పరిరక్షిస్తున్నట్టే కదా ప్రభుత్వ పరంగా. సో ఒక వ్యవస్థని ఒక సైకిల్లో పెట్టి సైకిల్ చక్రం తిరిగే పరిస్థితికి ఎప్పుడైతే ఒక ప్రభుత్వం చేస్తూ ఉంటుందో, సైకిల్ చక్రం తిప్పకుండా తిరుగుతోందన్న భ్రమలో ఎన్నాళ్ళు బట్టి మనం ఉంచిన వాళ్ళకి ఈ కంపారిజన్ ఎవరైనా జస్టిఫై చేయగలరా? ఇప్పుడు వ్యవస్థలో ఇతను ఇస్తున్న ఏ డబ్బులైనా మీరు చెప్పండి, ఉదాహరణకి సంక్షేమం రూపంలో ఇస్తుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు? అమ్మ ఒడి అనగానే నాన్న బుడ్డి అంటున్నారు. ఇక్కడ వీళ్ళు గమనించవలసిన విషయం ఏంటంటే, నాన్న బుడ్డి అన్నది వ్యవస్థను నడిపిస్తుంది వాళ్ళ గవర్నమెంట్, నాట్ ప్రైవేట్ ఏజెన్సీస్. ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఉన్న లిక్కర్ షాపులన్నీ ఆక్షన్లో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. అందులో ప్రాఫిట్ మాడ్యూల్ ఉంటుంది. ఇవాళ ప్రాఫిట్ అనేది ఏది ఉన్నా సరే అది గవర్నమెంట్ ఖజానాకి వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పెద్ద మనిషిగా సంపద సృష్టిస్తానంటున్నాడు, కానీ రాష్ట్ర ఖజానాకి ఆదాయ వనరు సృష్టించేంత నేపథ్యం ఒక లెక్కర్ వ్యవస్థగా చేస్తుంది వాళ్ళ గవర్నమెంట్. యు గాట్ మై పాయింట్. ఎప్పుడైతే వ్యవస్థ రెవెన్యూ వస్తుందో ఇది సంక్షేమానికి వినియోగిస్తుంది ఈ ప్రభుత్వం. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏం చేయట్లేదు. మీరు జాగ్రత్త లాజిక్ వినండి ఇందులో. ఇప్పుడు ఏ ప్రభుత్వ ఆదాయ వనరు కింద చూపిస్తుంది ఏదైతే ఉందో అవి ఎక్సెస్ రెవెన్యూ ఆల్రెడీ ఈ ప్రభుత్వం జనరేట్ చేసింది, దీన్ని సంక్షేమానికి వినియోగిస్తుంది. అందుకనే మీకు కంపారిటివ్గా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక వేరియేషన్ 25,000 crores ఎక్సెస్ రెవెన్యూ వస్తూ దాన్ని సంక్షేమం చేస్తుంది. ఈ కంపారిజన్ అదే కదా. దగ్గర 40-50 కోట్లు ఖర్చు పెట్టే ఈ ప్రభుత్వానికి 70 కోట్లు ఖర్చు పెడుతున్న ఈ ప్రభుత్వ వ్యత్యాసం ఆదాయ వనరు ఒక మార్గంలో తీసుకురావడానికి. అంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ పెరిగి ఉన్నాయి, ఉన్నవాడే కదా పెట్రోల్ వాహనాలు వినియోగించేవాడు, లేకపోతే అబౌవ్ మిడిల్ క్లాస్ వాడు. ఈ ఎక్సెస్ రెవెన్యూ అంతా ఈ విధంగా జనరేట్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అదే చెప్తున్నాను, అబద్ధాలు జాగ్రత్తగా వినాలి. అందుకనే ఇక్కడ లాజిక్ ఎప్పుడైతే మిస్ అవుతున్నారో వాళ్ళు, దీనికి ఇంప్రూవ్డ్ వెర్షన్ ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. యాజ్ సూన్ యాజ్ ఈ స్టెప్ ఇన్ టు ద షూస్ యాజ్ చీఫ్ మినిస్టర్, సేమ్ గతంలో యనమల రామకృష్ణుడు మాట ఏంటి, ₹1 లేదు ఖజానాలో 100 కోట్లోనే ఎలా పరిపాలిస్తారో చూద్దామని ఛాలెంజ్ చేశారు. సేమ్ కేసీఆర్ కూడా ఇక్కడ ఖజానా గుళ్ళు అని చెప్పి ప్రభుత్వం స్టార్ట్ అయింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఒక ఇంటర్వ్యూలో, జ్ఞాపకం ఉందా? ఆదాయ వనరులు ఎలా రాష్ట్రానికి వస్తాయో ఒక అగ్రిగేట్ను 1,000-2,000 crores నేను ఎన్హాన్స్ చేసుకోగలిగితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో జిఎస్టీలు ట్యాక్సులు సక్రమంగా వచ్చే మార్గాన్ని ఎంచుకోగలిగితే డెఫినెట్గా ఐ మీట్ దిస్ 6 out of 6 అన్నాడు. సో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అతను ఏదైతే ఒక విజువలైజేషన్తో ఇస్తున్నాడో వాగ్దానాలు వాటిని ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళ దగ్గర ట్రాక్ ఉంది. యూ గాట్ మై పాయింట్. ఇప్పుడు ఈ సునీల్ గన్గోలు అనండి ట్రాక్ క్రియేట్ చేశాడు ఇక్కడ, గతంలో ప్రశాంత్ కిషోర్ అనండి వాడు ట్రాక్ క్రియేట్ చేశాడు. బట్ ఇవాళ వీళ్ళిద్దరూ ట్రాక్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఈ ట్రాక్ అనుగుణంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ఏది గవర్నమెంట్ స్థాపన తర్వాత లాజికల్ థింకింగ్, నాకు ఈ ప్రభుత్వం నేను సంక్షేమాలు ప్రామిస్ చేశాను వచ్చినప్పుడు నేను ఏదైతే ప్రామిస్ చేశానో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే నేను రాష్ట్ర ఖజానాన్ని ఎలా పెంచుకోవాలన్న దగ్గర వీళ్ళిద్దరి దగ్గర బ్రహ్మాండమైన స్ట్రాటజీ ఉన్నాయి. ఎదర్ యూ టేక్ ఇట్ యాజ్ రేవంత్ రెడ్డి నౌ అండ్ అక్కడ జగన్